పరిపాలన చేత కాదు, వడ్లు కొనడం చేత కాదు, పాత బియ్యం ఇవ్వాల్సిందంటే అది ఇంతవరకు 32 లక్షల అది ఇవ్వడం చేత కాదు. అన్ని రంగాలలో విఫలమై మీ అవినీతి చిట్ట ఎక్కడ బయటపడుతుందని ఈరోజు ఏదో నేను చెప్పాను మా అధ్యక్షుల గారి నుంచి, ఏదో ఒక ఇబ్బందికరమైన పదం, ఏదో సినిమాను ఉదాహరిస్తూ. మరి మీ సినిమా ఏంది? యమలీలో ఆలీలాగా రేవంత్ రెడ్డి యమలీలో ఆలీ ఉంటాడు, అదేదో భవిష్యవాణి బుక్ దొరుకుతుంది. నీ అదృష్టం అట్లా భవిష్యవాణి బుక్ దొరికింది నీకు కాంగ్రెస్లో. కాబట్టి 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి ఆ పార్టీలను అందరినీ తొక్కి కప్పం కట్టి ఢిల్లీలో పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి పదవి కొనుక్కున్నాం. ఈరోజు కాంగ్రెస్ మేమనట్లేదు, సీనియర్ మాజీ మంత్రి సీనియర్ నాయకుడు మీ ప్రభుత్వ సలహాదారుడు అంటున్నాడు. తెలంగాణ మహిళల పట్ల మీ మీ ఆలోచన విధానం ఎట్లుందో చెప్తున్నారు. మీ పార్టీలో ఏం పెడితే పదవులు వస్తాయి? మీ పార్టీలో పైసలు పెడితే అమ్మాయిలను ఎరగవేస్తే పదవుల దిగదార్చినవా, ఆ స్థాయికి దిగదార్చినవా ఆ పార్టీని? మేమనట్లేదు, ఇది మీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నోటీస్ ఇష్యూ చేసింది. కాబట్టి మీ పార్టీని సరిదిద్దుకోండి. ఇట్లాంటి మళ్ళీ ఒకటి, హైదరాబాద్ అంతా సెటిల్మెంట్ల మయమైపోయింది. నిన్ననే కోకాపేటలో గోడలు గులగొట్టిండ్రు మీ తమ్ముడు అండ చూసుకొని. 10 సంవత్సరాల నుంచి లిజెండ్ ఈకో అని సామాన్య ప్రజలను కూడా బతకనియారు. ఇక మీరు అవినీతికి సామాన్య ప్రజలను బతకనివ్వండి. హైదరాబాద్లో ఏదైనా సమస్యలు ఉంటాయి. 1 గంటలలో మీరు పోగానే, మీ బ్రదర్స్ పోగానే గంట లోపల ఎట్లా సెటిల్మెంట్ కావాలి? ఏమైనా రౌడీ రాజ్యమా, లేకపోతే గుండా రాజ్యమా, లేకపోతే సెటిల్మెంట్ రాష్ట్రమా? తెలంగాణ ఈరోజు అన్ని రకాలుగా విఫలం చెంది, ఈరోజు గౌరవనీయ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద ప్రతిదానికి అబద్ధాలు. ఆయనను కలిశారు, కేంద్ర మంత్రి అయినా ప్రతి ఒక్కరిని కలుస్తాడు, కేంద్రంలో ఉన్న పనులు చూసుకోవాలి. ఈరోజు ఇంతన నిధులు వస్తున్నాయంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి కృషి వల్లనే, మరియు బండి సంజయ్ కుమార్ గారి కృషి వల్లనే ఈరోజు ఈ నిధులు వస్తున్నాయి. త్రిపులారి కావచ్చు, బుల్లెట్ ట్రైన్స్ ఎక్కడిచ్చాము? భారతదేశంలో 7 ట్రైన్లు ఇస్తే 3 ట్రైన్లు తెలంగాణకు. రాబోయే రోజులలో మెట్రోకు కూడా అన్ని రకాలుగా ఏదైతే సాంకేతిక కారణాలతో అడ్డుపడుతున్నదో దాని మీద ఒక మంచి హానెస్ట్ ఇంటలెక్చువల్ ఆఫీసర్స్ని పెట్టు. ఏసీబీ కేసులలో పట్టుబడ్డలం కాదు. చూస్తలేవా నీ ప్రభుత్వం వచ్చిన 8,000 కోట్లతో ఆశిస్తున్న అధికారులు అవినీతి ఏ రకంగా